కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ నవ్య ప్రారంభించారు. కర్నూలు మార్కెట్ యార్డుకు అధికారులు సెలవు ప్రకటించడంతో ప్రత్యామ్నాయంగా ఎమ్మిగనూరులో ఉల్లి కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ఉల్లి అమ్ముకోవడానికి చుట్టుపక్కల ఉల్లి రైతులు మార్కెట్ యార్డుకు ఉల్లిని తీసుకొచ్చారు. ముందుగా మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లిని జాయింట్ కలెక్టర్ నవ్య పరిశీలించారు. కొంతమంది రైతులు బాగోలేని ఉల్లిని తెచ్చారంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. రైతులు నేరుగా ట్రేడర్స్ కు ఉల్లిని అమ్మడానికి వెళితే మంచి సరుకు తీసుకుని వెళ్తారు. అదే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందంటే ఇలా కులిన వాటిని ఎలా తెస్తారంటూ రైతులను జాయింట్ కలెక్టర్ ప్రశ్నించారు. ఉల్లి రైతులు ఎవరు కూడా అధైర్య పడకండని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మార్కెట్ యార్డుకు తెచ్చిన ఉల్లిని ట్రేడర్స్ కొనుగోలు చేయకపోతే మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయనుందని, ప్రతి ఒక్క రైతు గ్రేడింగ్ చేసిన ఉల్లిని మార్కెట్ కి తీసుకుని రావాలని జాయింట్ కలెక్టర్ నవ్య తెలిపారు. ప్రభుత్వం కాబట్టి ఉల్లి క్రయ విక్రయాలు చేపట్టడం జరిగింది. కర్నూలు మార్కెట్ యార్డ్కి ఒక 2 రోజులు సెలవు ప్రకటించాం. అందుకే రైతులు ఇబ్బంది కలగకుండా ఉండటానికి మేము మార్కెట్ యార్డ్ లో ఉల్లి సేల్స్ అనేది ట్రేడర్స్ ద్వారా కొనిపించడం అనేది ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. 2 రోజులండి ప్రస్తుతానికి. ఈ రోజు రేపు కూడా ఇక్కడ ఈ ట్రేడింగ్ జరుగుతుంది. ఎందుకంటే కర్నూలు మార్కెట్ యార్డ్ లో స్థలాభావం వల్ల అక్కడ కొత్త రైతుల్ని మనం తీసుకోలేకపోతున్నాం, అక్కడ ఖాళీ లేదు. అందుకని మనం 2 రోజులు ఇక్కడ నడపడం జరుగుతుంది. అంటే ట్రేడర్స్ ఎంత తక్కువ చెల్లించి కొన్నా కూడా రైతు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని మళ్ళీ చెప్తున్నామండి. ఆ వ్యత్యాసం ధర ఏదైతే ఉందో మద్దతు ధర వ్యత్యాసమో అది వాళ్ళ అకౌంట్స్ కి ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది.